ఫ్రెండ్స్, నా హైదరాబాద్ ఫ్రెండ్స్ అందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలా చిన్నప్పటి నుంచి పోతురాజు జాతర, బలి ఆఫ్ వన్ కోడి, ఒక కోడి బలి. అంటే ఎప్పుడూ చికెన్ మటన్ తింటున్నా కూడా కోడిని మేకని అఫీషియల్గా కొని లీగల్గా బలి ఇచ్చేది బోనాలకే. సో డియర్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో పుట్టి పెరిగిన మనందరికీ బోనాల పండుగ ఒక ప్రత్యేకమైన మధుర స్మృతి. చిన్నప్పటి నుంచి ఎస్పెషల్లీ ఆ పోతురాజు కొరడా పట్టుకొని అందరిని ఎక్కిరిస్తూ, అందరిని బెదిరిస్తూ, అందరినీ చాలా భయపెడుతూ ఉంటాడు. ఈ పోతురాజు ఎవరయ్యా అంటే అమ్మవారికి బ్రదర్, అమ్మవారి ఓన్ సోదరుడు. ఎస్, పోతురాజు. కాబట్టి ప్రతి సోదరుడు ఒక పోతురాజు, ప్రతి సోదరి ఒక అమ్మవారు. అందరికీ శుభాకాంక్షలు. కమింగ్ టు ద పాయింట్, ఈరోజు ఈ వీడియో ప్రత్యేకంగా బోనాలు అనేటువంటి ఒక అందమైన బ్యూటిఫుల్ ఆచారం, ఆ ఆచారంకి అనుగుణంగా అనుబంధంగా ఉండే రంగం, ఎస్పెషల్లీ స్వర్ణలత మేడం, ఆమె ఫ్యామిలీ ఎన్నో యుగాల నుంచి, హైదరాబాద్ పుట్టక ముందు నుంచి ఆ ఫ్యామిలీ రంగం అనే ఒక సాంప్రదాయంలో, ఆచారంలో ఉంది. ఎవరో కామెంట్స్లో పెట్టారు, ఉంటారు కదా తుంటరి వాళ్ళు, మనము వంటరి వాళ్ళు తుంటరి అని. ఈ కొంటే వాళ్ళు ఏమేమో నాటీగా, మిస్చివస్గా, ఇండీసెంట్గా, చాలా ఇదిగా, అంటే క్రూయల్గా కూడా వాళ్ళ కామెంట్స్ ఉన్నాయి. ఆ డెరోగేటరీ రిమార్క్స్ కొంచెం తక్కువ చేసుకోవాలి. ఎందుకంటే స్వర్ణలత గారు మనందరికీ పూజనీయులు. అండ్ అందరికీ, హైదరాబాద్లో పుట్టి పెరిగిన ప్రతి హైదరాబాదీకి రంగం అనేటువంటి ఒక అందమైన ప్రొఫెసీ, ప్రెడిక్షన్స్ ఇస్తున్నటువంటి స్వర్ణలత గారికి మా హృదయపూర్వక బోనాలు శుభాకాంక్షలు అందరు హైదరాబాదీస్ తరపున. అండ్ మీరు ఇంకా 100 years అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఆనందంగా ఉండాలని నా ఆశ. ఇలా ఇంకా ఎన్నో ప్రాఫెసీస్ చెప్పాలి. షేక్స్పియర్ రాసిన మ్యాక్బెత్ అనే ఒక నవల్లో కూడా ప్రాఫెసీ వస్తుంది. ఇది యుగ యుగాల నుంచి, హైదరాబాద్ పుట్టక ముందు నుంచి, బహుశా భారతదేశం కూడా పుట్టక ముందు నుంచి వస్తున్న ఆచారం. షేక్స్పియర్ గారు చాలా బ్యూటిఫుల్గా మ్యాక్బెత్ అనే నవల్లో రాశారు ప్రొఫెసర్. ఇంకా కొన్ని నవల్స్లో కూడా రాశారు. ఎస్, కానీ మ్యాక్బెత్లో చాలా కరెక్ట్గా ఎక్కువ పేజీలు, ఎక్కువ వర్సెస్, ఎక్కువ లైన్స్ రాశారు, కంటెంట్ ఎక్కువ. అట్లా ప్రొఫెసీస్ అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. తమిళనాడులో కూడా, కర్ణాటకలో, ఇక్కడ ఎట్లయితే ఆషాఢ మాసం మనం చాలా బ్యూటిఫుల్గా చాలా స్ప్రింగ్ సీజన్స్ని, మాన్సూన్స్ని ఎంజాయ్ చేస్తూ, ఆ తొలకరి జల్లుల్ని, ఏరువాకని చూస్తూ, కొత్త బట్టలు వేసుకొని, పట్టు లంగాలు వేసుకొని, పట్టు చీరలు కట్టుకొని, నగలు పెట్టుకొని, ఆ అమ్మవారి గోల్కొండ బోనాల పండుగకి నడిచి వెళ్తూ 2 మైళ్ళు కొండ ఎక్కి, గోల్కొండ కేలా ఎక్కి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం. ఎవరి ఓపిక వాళ్ళదు. పిండి కొద్దీ రొట్టె. నువ్వు పెద్ద కొబ్బరికాయ కొట్టావని అమ్మవారేమి నిన్ను ప్రత్యేకంగా చూడదు, చిన్న కొబ్బరికాయ కొట్టావని ఏమి చిన్నబుచ్చదు. ఆమె మనమిచ్చే కానుకలకి పడిపోయే రకం కాదు. ఆవిడ అందరినీ ఈక్వల్గానే కరుణిస్తారు, ఈక్వల్గా రక్షిస్తారు, ఈక్వల్గా ప్రేమిస్తారు అమ్మవారు.
అయితే డియర్ ఫ్రెండ్స్, కొంతమంది కమెంట్స్లో ఈ ప్రాఫెసీని గురించి చాలా భయంకరంగా రాయడం జరిగింది. అలా వద్దు, అంత హేస్టీగా ఉండొద్దు, అంత హెట్రెడ్ పెంచుకోవద్దు, అంత నఫరత్కి దునియా మే జీనేకి జరూరత్ नहीं है, అంత విముఖత వద్దు. మీకు ఇష్టం లేకపోతే ఆఫ్ చేసుకోండి టీవీ, మీకు ఇష్టం లేకపోతే వినకండి, మీకు ఇష్టం లేకపోతే చదవకండి, మీకు ఇష్టం లేకపోతే చూడకండి. అంతేగాని తరతరాలుగా వస్తున్న ఒక ఆచారం, ఎంతో యుగాల నుంచి వస్తున్న కొన్ని సాంప్రదాయాలు మనం ఏరులా పారులా పెద్దవాళ్ళని ప్రశ్నించుకుంటాం. అలా ప్రశ్నించుకుంటూ వెళ్తే భారతదేశంలో భీష్ముడి జన్మ ఎటువంటిది? అందరి చేత ఆహా ఓహో అనిపించుకుంటున్నటువంటి విదురుడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు ఎలా పుట్టారు? వాల్మీకి జననం ఎట్టిది, వ్యాసుడి జననం ఎట్టిది? ఇవన్నీ పక్కన పెట్టండి. దయచేసి మీరు ఏరులా పారులా పెద్దవాళ్ళని ప్రశ్నించేంత, పెద్దవాళ్ళని కామెంట్ చేసేంత, పెద్దవాళ్ళని మీరు బో ఎస్ ఆహా ఓహో అనేంత, అందరినీ ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేసేంత అక్కడ లేదు మ్యాటర్, కంటెంట్. వాళ్ళ సాంప్రదాయం అది. ఆ యొక్క రంగం అనేది ఆచారం, రంగం అనే ఆచారంలో ప్రొఫెసీ చెప్పారు. అంతేగాని ఏదో మీకు అనుగుణంగా లేదు కదా అని, మీకు ఫేవరబుల్గా రాలేదు ప్రొఫెసీ ఈ సంవత్సరం అని మేడంని, స్వర్ణలత గారిని, మాకు అత్యంత ప్రియమైన మేడం, దయచేసి మీరు ఆవిడ్ని ఏమన్నా, ఆ అమ్మవారిని ఉజ్జయిని మహంకాళిని అన్నట్టుగా ఆవిడని మీరు ఏమి కామెంట్ చేసినా సాక్షాత్ ఉజ్జయిని మహంకాళిని కామెంట్ చేసినట్టుగా హైదరాబాద్ వాస్తవ్యులు అనుకుంటారు.